ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నామ మహిమార్థమై దేవుని వాక్య సందేశమును మీ అందరి హృదయాలలో చేర్చాలన్న మా చిరు ప్రయత్నానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించే ముందుగా దైవ నామస్మరణ చేస్తున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనందరం ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ప్రేరణ కొరకు తన వాక్యము ద్వారా దేవుడే మనలను పరిశుద్ధపరచి తన కృప కలిగినటువంటి ఆత్మ సంబంధమైన అభిషేకములో తన సన్నిధి సహవాసము సన్నిధి కాంతి ఉదయింపచేసి మనల్ని నడిపించినట్లుగా ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. అందరు తలలో వంచండి. నమ్మదగిన యేసు స్వామి, నీకు వందనాలయ్యా. మరొకసారి నీ పాసందుకు వచ్చాం. ఈ ఉదయమే మేము ఇలా ప్రార్థన చేయడానికి, నిన్ను స్తుతించడానికి మాకు నీవు ఇచ్చిన అవకాశంకై వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడడానికి మా మధ్యకు రండి. విను ప్రతి వారి హృదయాలలో ఆత్మ సంబంధమైన ఆనందాన్ని అనుగ్రహించి మా ద్వారా నీవు మాత్రమే మహిమ తెచ్చుకోమని సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ మమ్ములను మేము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నడిపించు నానా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా
మీ అందరికీ యేసుక్రీస్తు పేరట నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని యేసు ప్రభు పేరట మీ అందరి కోసం దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును విందాం. సరే, ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. దయతో మీ బైబిల్ తెరవండి. 143వ కీర్తన. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి ఓ చిన్ని దైవ సందేశమును వినడానికి బైబిల్ తీర్థం. 143వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదివి దైవ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా, నీ చిత్తానికి అనుకూలంగా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడానికి నాకు నేర్పుము. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మన అనుదిన ధ్యానాంశంలో గత కొన్ని దైవ సందేశాల ద్వారా ప్రభు క్షేమము కలిగించునుగాక, ఖ్యాతి కలిగించునుగాక, కృప కలిగించునుగాక, నిన్ననే సమాధానము కలుగునుగాక. ఈ విషయాలు మనం దైవ లేఖనములో నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మరొక్క చిన్ని మాటను మనము ఈ పూట ధ్యానించే దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ చదువుకున్న వాక్య భాగములో
ఈ కీర్తన గ్రంథంలో మనకి 150 కీర్తనలు ఉన్నాయి కదండి. ఈ 150 కీర్తనలలో ఎక్కువ కీర్తనలో దైవసనుడు దావీదు గారు రాసిన కీర్తనలే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఉన్నాయి. అయినాను అందులో నుంచి ఒక చిన్ని విషయాన్ని మనము ఈ పూట ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈ దావీదు తన కీర్తనలో ఏమని ప్రబోధిస్తున్నాడు అంటే, లేక ఏమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. రెండవ మాట, దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునకు నన్ను నడిపించునుగాక. పిల్లరా, మరి ప్రభు చిత్తమైతే దేవుని చిత్తం ఏమిటి, దేవుని చిత్తం ఎందుకు చేయాలి, చేస్తే ఉపకారాలు ఏమిటి, భక్తుడు ప్రార్థించినట్లుగా దేవుని చిత్తమును నేర్పమంటున్నాడు. కాబట్టి ఆ దేవుని చిత్తం ఏమిటి, ఎందుకు చేయాలి, చేస్తే ఉపకారాలు ఏమిటి, దేవుని చిత్తముతో పాటు క్రైస్తవుడు ఇంకా నేర్చుకోవలసినవి ఏమైనా ఉన్నాయా, ఇత్యాది విషయాలు ప్రభు చిత్తమైతే మరొక దైవ సందేశంలో మనం విందాం. ఈ పూటకి మన యొక్క ధ్యానమును కొనసాగిస్తూ ఒక్క మాట, దేవా నన్ను నడిపించుము అని మనం అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తాం. అయితే ఇక్కడ భక్తుడు దావీదు ఏమని అంటున్నాడంటే, నీ దయగలిగిన ఆత్మ సమభూమి గల ప్రదేశమునకు నన్ను నడుపునుగాక. ప్రభువా నన్ను నడుపునుగాక, నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా. నీ ఆత్మ తాకిడితో, నీ ఆత్మ ప్రసన్నతతో, నీ ఆత్మ అభిషేకముతో దినము నన్ను నడిపించాలయ్యా అని తన జీవితాన్ని ప్రభు చేతిలో పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నడిపించు దేవుడై ఉన్నాడు. మీరు గమనించాలి దేవుని వాక్యమును, నన్ను నడిపించునుగాక. ఈరోజు మీ జీవితంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే, దేవుడు మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. సమస్యాత్మకమైన జీవితంతో సతమతమైపోతున్నటువంటి సోదరి సోదరులారా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును ఈరోజు మీ అందరి జీవితాల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం కలిగించడానికి ప్రభు మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఒక చిన్ని దేవుని మాటను మనము ధ్యానం చేస్తున్నాం. ఆయన నిన్ను నడిపించునుగాక. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. అవును, ఆయన నన్ను మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన నడిపిస్తున్నాడు. సృష్టిని తన మాట చేత నడిపిస్తున్న దేవుడు ఆయన. తన మాట చేత సూర్యుడిని చంద్రుణ్ణి నడిపిస్తున్న దేవుడు ఆయన. బైబిల్లో చెప్తున్న పదము, ఆయన వలన నడిపింపబడినదై ఈ భూగోళం మీద, మనుషులకు నివాస యోగ్యమైన ఈ భూగోళం ఆయన చేత నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. చెబుతా యోబు గ్రంథంలో భక్తుడైన యోబు గారు ఆ మాట తెలియజేస్తాడు. ఆయన వలన నడిపించబడినదై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అన్నాడు ఆయన. అంటే ఈ భూమి ఆయన చేత నడిపించబడుతుంది. ఆయనే డ్రైవర్, ఆయనే నడిపించువాడు. ప్రియమైన సోదరులారా, ఆయన ఈ ప్రకృతి చక్రమంతటిని నడిపిస్తున్న దేవుడు ఆయన. సూర్యుడిని చంద్రుడిని నడిపిస్తున్న దేవుడు ఆయన. ఆగు అంటే ఆగిపోద్ది, సూర్యుడు ఆగు అంటే ఆగుద్ది, చంద్రుడు ఆగుద్ది, సముద్రమా ఆగు, నిమ్మళించు, ఆగు. ఆయన నడిపించగలడు, ఆపగలడు. అయితే ఈరోజు మనం వింటున్నటువంటి దైవ విషయం ఏమిటంటే, ప్రభువు మనలను నడిపించాలని ఆశపడుతున్నాను నేను. నిన్ను లోకంలో ఏది నడిపిస్తుంది, ఏ శక్తి నిన్ను నడిపిస్తుంది, ఏ విషయంలో నువ్వు నడుస్తున్నా, ఇందులో ఈ నడిపింపులో చాలా విషయాలు ఉన్నాయి. కానీ 2-3 విషయాలు మాత్రం మీ ముందుంచి
త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన మాట మరొక్కసారి చెప్తున్నాను. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునకు నన్ను నడిపించునుగాక. నన్ను నడిపించునుగాక. ఎలా నడిపిస్తాడంటే దేవుని యొక్క వాక్యంలో మందవలే నడిపిస్తాడు అని ఉంటుంది బైబిల్లో. ఇశ్రాయేలునకు కాపరి మందవలే యోసేపును నడిపించువాడా అన్నాడు ఆయన. ఒక కీర్తన 80వ కీర్తన ప్రారంభ వచనంలో మందవలే నడిపించాడంట ఆయన. మందవలే నడిపించడం మాత్రమే కాదు, ఇంత మందవలే నడిపించినటువంటి ఆ ప్రజానికాన్ని చూడండి మీరు. ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాడు. ఒకరా ఇద్దరా? కొన్ని లక్షల మంది, లక్షలాది ప్రజల వాళ్ళు. కాల్బలము ప్రత్యేకించి 5 లక్షలట, 5, 6 అండి. ఏమండి? కాల్బలం ప్రత్యేకించే 6 లక్షల మంది. మరి ఇంకా మిగిలిన వాళ్ళు స్త్రీలు పిల్లలు కాకుండా వింటున్నారా? సుమారుగా మీరు ఊహించుకోండి. వీళ్ళందరినీ ఐగుప్తు దేశంలోంచి నడిపిస్తున్నాడు, ఎర్ర సముద్రం నుంచి దాటిస్తున్నాడు. ఇలా మనం లెక్కేస్తే ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఉన్నటువంటి మనుషులను ఒక్కసారి లెక్కేస్తే సుమారు ఎన్ని, ఒక 20 లేక 25-30 లక్షల మంది వరకు ఉండొచ్చేమో సుమారుగా. అలాంటి ప్రజలను దేవుడు మందవలే నడిపిస్తున్నాడు. వారిని ఎర్ర సముద్రం దాటించాడు. ఏమండి? బండలు ద్వారా నీళ్ళు ఇచ్చాడు, బండ ద్వారా నీళ్ళు ఇచ్చాడు. బండలు కలిగినటువంటి ఎడారి ప్రాంతంలో, ఏమంటే అరణ్యాల ప్రాంతంలో, సీను, రెఫిదీము ఇత్యాది అరణ్యాల గుండా వారిని నడిపించి, మహాయండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించి నిన్ను నడిపించానని చెప్పాడు ఆయన. ఎలా నడిపించాడో ఒక్క మాట చదవండి. ఆ మాట కొంచెం అద్భుతంగా ఉంది, అందుకని ఆ మాట చదివిస్తాను. 78వ కీర్తన, 78వ కీర్తన 52, 53 అండి. 78, 52, 53. అయితే గొర్రెల వలె తన ప్రజలను తోడ్కొనిపోయెను. ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో వారిని నడిపించను. ఇంకా క్రిందకి వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎలా నడిపించాడట? మందవలి అరణ్యములో, ఏమంటే ఆ మహా భీకరమైనటువంటి అరణ్యములో, మహా ఎండకు కాలినటువంటి ఆ ఎడారిలో ఒక గొడుగుగా వారికి ఉండి, ఏమంటే పగలు మేక స్తంభముగా ఉండి, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారిని నడిపించాడు. ఎలా నడిపించాడు తెలుసండి? వారు భయపడకుండా, భయం అనేది వారి దగ్గరకు రాకుండా, భయం అనేది వారి జీవితంలో కలగకుండా, భయం అనే దానికి తావు లేకుండా, వారు భయపడకుండా, ఏమండి సురక్షితముగా. ఆ పదం నాకు చాలా అద్భుతం. ప్రభువా, ఇన్ని లక్షల మందిని సురక్షితముగా భయపడకుండా నడిపించిన దేవా, నేను భయపడకుండా వస్తున్న శ్రమలను, శోధనలను, బాధలను చూసి భయపడకుండా నన్ను సురక్షితముగా నడిపించవా అని ఆయన చేతిలో పెడుతున్నాను నా జీవితాన్ని. ఏమంటే కొన్ని లక్షల ప్రజానికానికి ఆకలి తీరుస్తూ, ఆహారమును అందిస్తూ, మన్నాను పెడుతూ, బండలోంచి నీళ్ళు ఇస్తూ, ఏమండి వారి జీవితాన్ని ఇంత అద్భుతంగా భయం అనేదే దరి చేరకుండా, శత్రు భయము చేరకుండా, శత్రువులను అనగద్రొక్కి, శత్రువుల యొక్క శేషము లేకుండా చేసి తన ప్రజలను ముందుకు నడిపించిన దేవా, ఈ రోజున నన్ను కూడా నీవు నడిపించావా అని ప్రార్థన చేస్తాను. ఎందుకు తెలుసా? సమభూమి గల ప్రదేశమునకు ఆయనే నన్ను నడిపించునుగాక. నా జీవితం ఆయన చేతిలో ఉంది. ప్రియమైన సోదరులారా, మీ బ్రతుకు ఆయన చేతిలోనికి అప్పగించుకోగలిగితే, మీ చేయి ఆయన చేతిలో పెట్టగలిగితే,
నమ్మగలిగితే, మీ జీవితము ఆయనకు సమర్పించగలిగితే, నీవు భయపడకుండా, శ్రమ శోధన అవమాన కష్ట బాధలు ఎన్ని ఎదురైనా నీవు భయపడకుండా సురక్షితముగా నిన్ను నడిపించే దేవుడు ఆయనున్నాడో, ఆయన నిన్ను సదాకాలము నడిపించునుగాక. ఆమేన్ అని చెప్పట్లేదు మీరు? ఆమేన్. నీ నోటి మాటను బట్టి ఆమేన్ అనే దేవాతి దేవుడు ఈరోజు నీతో చెబుతున్న మాట, నిన్ను నేను నడిపిస్తానయ్యా, నడిపిస్తాను. ఒక అత్యద్భుతమైనటువంటి ఒక సంఘటనను మీ ముందు ఉంచి ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 30 గ్రంథం సార్ చూస్తారా? 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం, క్షమించండి, 47వ అధ్యాయం అండి. 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుదాం. లేకపోతే మొదట, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని పోయి వచ్చెను, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూస్తుండగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను. బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్క నుండి పారుచున్నవి. ఆయన ఉత్తరపు గుమ్మముగా నన్ను నడిపించి తిప్పి బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూస్తుండగా గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఊబికి పారుచుండెను. నన్ను నడిపిస్తున్నటువంటి ఆ మనుష్యుడు కొల నూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండల లోతుండెను. చూడండి, ఇక్కడ ప్రియమైన సోదరులారా, భక్తుడైన యెహెజ్కేలుతో ఒక దర్శన ద్వారముగా దేవుడు పలుకుతున్నటువంటి ఒక దర్శనం చూస్తున్నాడు. ఈయన దేవుడు అతనిని చేయి పట్టుకున్నాడట. చేయి పట్టుకుని ఉత్తర గుమ్మపు మార్గము గుండా ఆయన నన్ను నడిపించెను. ప్రియ స్నేహితులారా, దేవుడు ఒక భక్తుడిని నడిపిస్తున్నాడండి. ఆ భక్తుని పేరు ఏమయ్యా అంటే యెహెజ్కేలు. ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలలో ఒకడిన. ఈ యెహెజ్కేలు అనే మాటకు అర్థం దేవుడే బలపరచును అని అర్థం అండి. దేవుడే బలపరచును. దేవుని చేత బలపరచబడినటువంటి భక్తుడైనటువంటి యెహెజ్కేలుతో ప్రభు ఒక మాట, ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. మందిరాన్ని చూపించాడు. మందిరపు గడప కొమ్మల కింద నుంచి ఆ నీళ్లు ప్రవహించడం చూపిస్తూ అంటున్నాడు. దేవుడు అతని చేయి పట్టుకున్నాడంట. చేయి పట్టుకుని నన్ను నడిపించి, ఆ యొక్క సందర్భంలో లేక మనం చదివినటువంటి 47వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాల్లో మనం చదివితే 4 సార్లు ఆ మాట కనిపిస్తుంది. ఆయన నన్ను నడిపించగా, ఆయన నన్ను నడిపించగా, నన్ను నడిపింపగా, నన్ను నడిపింపగా. దేవునికి స్తోత్రం చెబుదామండి. అవును, ఆయన నిన్ను నడిపించాలి అంటే నువ్వేం చేయాలి? ఇది మన యొక్క ధ్యానం ఈరోజు. ఆయన మనల్ని నడిపించాలి అంటే నీ చేయి ఆయన చేతిలోనికి అప్పగించలేక ఆయన చేతిలో పెట్టాలి. అనగా నిన్ను నీవు ఆయనకు సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. నిన్ను నీవు ఆయనకు అప్పగించుకున్నట్లయితే, నీవు ఆయనకు సమర్పించుకోగలిగితే, నీ చేయి ఆయన చేతిలో పెట్టగలిగితే, ఆయన నీ చేయి విడువడు కదా. ఎన్నడు, ఎప్పుడు, ఏ పరిస్థితిలో విడిచిపెట్టని దేవుడు. ఆయన నన్ను నడిపించగా, ఆ పారుతున్న నీళ్లు కనబడుతున్నాయట. ఆయన నన్ను నడిపిస్తుంటే, ప్రభువా
నీ చిత్తమయ్యా, నీవే నన్ను నడిపించని ఒక గొర్రెవలే ఆయన ముందు లోబడ్డాడు. ఆయన ఒక గొర్రెవలే తల దించుకున్నాడు. ఆయన ఒక గొర్రెవలే ఆయన ముందు తల వంచి ఆయన నడిపిస్తున్నటువంటి నడిపింపుకు ఒప్పుకున్నాడు. ఆయన నా ప్రియ స్నేహితులారా, నీవు దేవుని బట్టి వధించబడినటువంటి ఆ దేవాది దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీవు ఒక గొర్రె పిల్లవో మర్చిపోకో. నిన్ను గొర్రెగా మలచడం కోసమే గొర్రె స్వభావాన్ని ధరించాడు. అందుకనే భక్తుడు పౌలు అంటాడు, నిన్ను బట్టి మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుచున్నామన్నాడు ఆయన. అవును, మనము దేవుని ఆత్మకు లోబడి, దేవుని ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతకు లోబడి, దేవుని ఆత్మ సంబంధమైన అభిషేక పస్తపు నీడలోనికి వెళ్ళి మన చేయి ఆయన చేయికి అందిస్తే ఆయన మనల్ని పట్టుకుని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? కానీ ఈ రోజు చాలా మంది క్రైస్తవులు నన్ను నడిపించు అంటున్నారు, నడిపించు ప్రభు అని పాటలు పాడుతున్నారు. ఎప్పటి నుంచో దైవజనులు రాసినటువంటి పాటలు ప్రతి సంఘంలో నడిపించు నానా అని పాడుకుంటున్నారు. చాలా మంచిదే. కానీ పాటలు పాడుతున్నటువంటి వీరు, ప్రార్థన చేస్తున్న వీరు ఏమంటే దేవుని చేతిలోనికి తమ జీవితాలు సమర్పించుకోలేకపోతున్నారు. దేవుని చేతిలో పెట్టలేకపోతున్న వారి బ్రతుకు, ప్రభువా ఈ నా బ్రతుకు, నా యవన జీవితము, నా ప్రార్థనా జీవితము, నా భక్తి జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. నా యవన ప్రాయముని నీకు ఇష్టమైనట్టుగా నడిపించుమని ఆయన చేతిలోనికి ఆయనకు సమర్పించుకోగలిగితే ఖచ్చితంగా నడిపిస్తాను. ఇప్పుడు నడిపించేటప్పుడు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. కొంచెం ముందుకు చూడండి. కొంచెం ఆయన నడిపిస్తూ 1000 మూరలు కొలిచాడటండి. ఆయన చేతిలో కొలనూలు ఉందంట. ఆ కొలనూలుతో 1000 మూరలు కొలిస్తే నీళ్లు చీలమండలంలోకి వచ్చిందంట. ఇక ఆయన మళ్ళీ ఏం చేశాడంట? 4వ వచనం, ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను. ఏమండి? ఆయన 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నది ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియమైన సోదరి సోదరులారా, నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మరొక్కసారి యొక్క ఉదయకాల సమయంలో మీకు నేర్పుతున్నటువంటి ఒక చిన్ని పదం ఏమిటంటే, ఆయన నడిపించే దేవుడే, ఆయన నడిపించడానికి సమర్థుడే. నీ చేయి ఆయన చేతిలో పెడితే ఏమంటే భక్తుడైనటువంటి యెహెజ్కేలుని 1000 మూరలు కొలిచి 1000 మూరలు కొలిచి ముందుకు నడిపించాడు. 1000 మూరలు కొలిచి మరలా నడిపిస్తున్నాడు. 1000 మూరలు ప్రతి సందర్భంలో 1000 మూరలు కొలిచి కొలిచి ఆయన నడిపిస్తున్నాడు. మొట్టమొదట నీళ్ళట చీలమండలంలోకి వచ్చింది, అంటే పాదాల కొలత. తర్వాత కొంచెం ముందుకు వెళితే ఆ నీళ్లు ఏమంటే మోకాళ్ళ లోతు. ఆ తర్వాత కొంచెం ఇంకా 1000 మూరలు కొంచెం ముందుకు నడిపిస్తే మొలలోతు. ఇంకా కొంచెం 1000 మూరలు కొలిచి ముందుకు నడిపిస్తే తలంతా మునిగిపోయే ఇక ఏదాల్సినటువంటి పరిస్థితికి వచ్చిందంట. ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే పిల్లరా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ అద్భుతమైన పాఠం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు చాలామంది పాదాల కొలత దగ్గరికి వచ్చి అక్కడ ప్రారంభమైంది భక్తి. ప్రభువుతో 2 అడుగులు వేస్తున్నాం, ప్రభుతో నడుస్తున్నా, ప్రభుతో కొనసాగని ఆశపడుతూ కాస్త ముందుకొచ్చా. అయితే అక్కడ ఆగిపోయి ఇక ముందుకు నడవలేకపోతున్నారు. కానీ ప్రభు 1000 మూరలు కొలిచి కాస్త ముందుకు నడిపించాడు. మోకాళ్ళకు వచ్చింది, ఇంకా మొలలోతుకు వచ్చింది. ప్రియమైన సోదరులారా, ప్రభు నడిపించాలి లేక ప్రభు మన జీవితాన్ని నడిపించని ఆశపడుతున్న సోదరులారా, చాలు అనే మాట మీ నోటి రాకూడదు. సరిపెట్టుకునే జీవితం మీకు ఉండకూడదు.
ఈరోజు చాలామంది భక్తి ఎలా ఉందయ్యా అంటే, ప్రభువా నడిపించు నడిపించు అంటున్నారు, కానీ ఒక బాప్తిస్మము పొందిన తరువాత చాలే మేము బాప్తిస్మం పొందేస్తాం, ఇంకా సూపర్ పరలోకం మాకు గ్యారంటీ అన్నట్టుగా అక్కడ ఆగిపోతున్నారండి. భక్తిలో సరిపెట్టుకుంటున్నారు, కుటుంబ జీవితంలో సరిపెట్టుకోవచ్చు, ఆహార నియమాల విషయంలో సరిపెట్టుకోవచ్చు, వస్త్రధారణ విషయంలో ఉన్న బట్టలు చాలు అనుకోవచ్చు, ఉన్న ఆస్తి చాలు అనుకోవచ్చు. ఈరోజు చాలామంది క్రైస్తవులు భక్తిలో సరిపెట్టుకుంటున్నారు, భక్తిపరమైన జీవితంలో రాజీ పడుతున్నారు, ఇది చాలు అని అక్కడ ఆగిపోతున్నారు. నాకు అత్యంత బాధ కలిగించే సందర్భం ఏమిటయ్యా అంటే, చాలు అనుకుని ప్రభు చేయి విడిచిపెట్టేసి ముందుకు నడవకపోవడమే, ముందుకు కొనసాగకపోవడమే, ముందుకు ప్రభు వైపు చూస్తూ నమ్మకంగా ముందుకు వెళ్ళకపోవడమే చాలా బాధాకరమైన విషయం. కానీ భక్తుడిని దేవుడు చూడండి నడిపిస్తుంటే, ఆయన నడిపించేంత వరకు, ఆయన ఏ ప్రాంతానికి తీసుకెళ్తుంటే చూడండి అది మొలలోతుకు వచ్చిందంట. మొలలోతుకు వచ్చిన తర్వాత కూడా చాలే ప్రభువా, ఇక్కడ ఆగిపోతాను ప్రభువా, ఇక్కడ ఉండిపోతాను ప్రభువా, ఈ చోటు చాలా బాగుంది ప్రభువా, ఇక్కడే మొలలోతు, స్తోత్రం స్తోత్రం అంటలేదు అతను. అవును, ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన ఎక్కడికి నడిపించబోతున్నాడో, ఆయన నడిపించే ప్రాంతానికి తీసుకెళ్ళిపోతూ, అవును ఆయన నన్ను నడిపించగల దేవుడు, ఆయన నా జీవితం నడిపించగల దేవుడని ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. మీ జీవితంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, సరిపెట్టుకునే జీవితం వద్దు మీకు. ప్రభువు నిన్ను నడిపించాలి అంటే, కడ వరకు నడిపించాలంటే, మందవలే నడిపించాలంటే, సురక్షితంగా నిన్ను నడిపించాలంటే, ఒకటి నీ చేయి ఆయన చేతిలో పెట్టు, అనగా నిన్ను ఆయనకు అప్పగించుకో, నీవు ఆయనకు సమర్పించుకో, సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకో, ఎస్తేరు వలె, దానియేలు వలె ఆయనకు అప్పగించుకో. బైబిల్ చెప్పట్లేదా? బైబిల్ చెప్పట్లేదండి? మీ శరీరమును పాపమునకు మునుపు ఏ విధంగా అయితే అప్పగించుకున్నారో ఇప్పుడు పరిశుద్ధతకు అప్పగించుకోండి అంత బైబిల్. అప్పగించుకో క్రైస్తవుడా, దేవునికి నీ జీవితం అప్పగించుకోగలిగితే. రెండవది, సరిపెట్టుకునే భక్తి చేయొద్దు. చాలామంది ఈ ప్రార్థన చాలు, ఈ ఆరాధన చాలు. చాలామంది క్రైస్తవులు సోదరులారా, మాకు ఏ గుడి వద్దు, ఈ యూట్యూబ్ ఛానల్లో గొప్పలుగా అనేక మంది దైవజనులు చక్కటి వాక్యాలు బోధిస్తున్నారు, చాలు అనుకుంటున్నారా? లేకపోతే మా ముందున్నటువంటి దూరదర్శన్లో అనేక దైవ సందేశాలు మాకు వినబడుతున్నాయి, గుళ్ళోకి వెళ్తే లేకపోతే ఆదివారం ఆరాధనకి వెళ్తే ఒక దైవజనుడే కనబడుతున్నాడు, కానీ ఈ యొక్క దూరదర్శన్లో కొన్ని వేల దైవజనులు లేక కొన్ని వేల ప్రసంగాలు వినబడుతున్నాయని అక్కడ ఆగిపోతున్నావా? జాగ్రత్త. నువ్వు త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ద్రాక్ష అంజూరపు చెట్టు లాంటి వ్యక్తి అయిపోతావు. వద్దు, నీ భక్తి అక్కడితో ఆగిపోవద్దు. నువ్వు సరిపెట్టుకునే భక్తి చేయొద్దు. ఏదో ప్రార్థన చేస్తాం చాలు అనుకోవద్దు, ఏదో పరిశుద్ధత చాలు అనుకోవద్దు. అయ్యా, నా పరిశుద్ధతను పరిపూర్ణంగా చేసే వరకు నన్ను నడిపించని ప్రార్థించు. సరిపెట్టుకునే జీవితం ఎట్టి పరిస్థితుల్లో దేవునికి ఆమోదయోగ్యమైనది కానే కాదు. ఏమంటే సరిపెట్టుకుని ఇలాగ అయితే దేవుడు పాదాల దగ్గర ఆపేసిందిగా, ఆ నీళ్లు పాదాల వరకు వచ్చిందట, చాలు భక్తుడా వేసుకెళ్ళు సోబరో అయిపోయింది అనలేదు. ముందుకు 1000 మూరలు నడ, ఇంకా ముందుకి 1000 మూరలు కొలిస్తేనటువంటి మోకాళ్ళు చాలు అనలేదు ఆయన, ఇంకా నడిపిస్తున్నాడు. ఇంకా ముందుకెళ్తే మలలోదు చాలు అనలేదు ఆయన. నిండా మునిగే అనుభవము. ఏమంటే నిండా మునిగినోడికి చల్లటదంట. అలాగే దేవునిలో పరిపూర్ణమైన అనుభవం కలిగి ఉండాలి. దేవునిలో పరిపూర్ణంగా మునిగిపోయే వ్యక్తులుగా మనం బ్రతకాలి. ఏదో ఏమంటే పాదాలు తడిసినంత మాత్రం చేత, ఏదో మోకాళ్ళు తడిసినంత మాత్రం చేత, మొల లోతు వెళ్ళినంత మాత్రం చేత సరిపోదు. సరిపెట్టుకునే భక్తి ఎట్టి పరిస్థితుల్లో ఏ క్రైస్తవుడు చేయొద్దని మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అందరికీ మనవి చేస్తున్నాను. సరిపెట్టుకోవద్దు. మీ కుటుంబంలో సరిపెట్టుకోండి, ఓ పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోండి. చాలా కుటుంబాలు అలా అడ్జస్ట్ అయిన కుటుంబాలు నేను చాలా చూస్తాను. చాలా సంతోషం, ఆనందంగా ఉంటాయి ఆ కుటుంబాలు. కానీ ఆత్మీయంగా మాత్రం సరిపెట్టుకోవద్దు. ఆత్మీయంగా చాలు అనొద్దు.
ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. ద్వితీయోపదేశ కాండము ఈ సందర్భంగా ఒక చిన్ని మాటలో మొదటి అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 6వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, 2వ వచనాలు చదివితే సరిపోద్దండి. ద్వితీయోపదేశ కాండము మోషే తన ప్రజలను ఇశ్రాయేలుతో దేవుడు చెబుతున్న మాటలు చెబుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, 2 వచనాలు చదవండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఎలా సెలవిచ్చాను? ఈ పర్వతమునొద్ద మీరు నివాసము చేసిన కాలం చాలు. 2వ అధ్యాయం 2వ వచనం అండి. అంతటి యెహోవా వాక్యలాగా సెలవిచ్చాను, ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం చాలు. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి బయలుదేరారండి. ఆ హోరేబు పర్వతం దగ్గరికి వచ్చారు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు వాళ్ళకి వచ్చాయి. అక్కడ ఆ హోరేబు పర్వతం దగ్గర ఆ యొక్క 10 ఆజ్ఞ పలకలు తీసుకున్నారు. దేవా నీకు స్తోత్రం స్తోత్రం, మాకు 10 ఆజ్ఞలు ఇచ్చావు, నీకు వందనాలు వందనాలు అని ఓ ప్రభుని పాడి కొనియాడుతూ, ఇక్కడే బాగుందే, ఆ కానాను వెళ్ళే కంటే ఇక్కడే బాగుంది, పగల మేఘస్తంభం, ఈ పర్వతము, పచ్చగడ్డి ఇవన్నీ బాగున్నాయి అనుకుని వాళ్ళు అక్కడే బిషాను వేసి తెస్తే దేవుడు అన్నాడు, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలం చాలు, కొనసాగండి. ఇంకా కాస్త చాలా దూరం వచ్చారండి. చాలా దూరం వచ్చిన తర్వాత ఒక మన్యం కనిపించిందంట వారికి. ఆ మన్యము దాని చుట్టూ తిరిగి, అబ్బా ఏం బాగుందండి బాబు ఈ మన్యం, అరే బాబా ఇలాంటి మన్యం మనకి చాలు అనుకుని అక్కడ ఆగిపోతుంటే దేవుడు అన్నాడంట, ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, ఉత్తర దిక్కుకు తిరగండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే మీకు అర్థమవలసినటువంటి విషయం ఏంటో తెలుసండి, అక్కడో ఒక చోట ఆగిపోయి ఒక మోకాళ్ళ అనుభవానికి వచ్చి, మోకాళ్ళు తరిసే వరకు వచ్చి స్థాళ్ళే ఈ అనుభవము, ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలు, ఈ హోరేబు పర్వతం చుట్టూ తిరిగిన కాలం చాలని అక్కడ ఆగిపోతున్నారా? ఆగొద్దు. అంటే ఈరోజు నేను మీకు దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నటువంటి దైవ సందేశం ఏమిటంటే, ప్రభువు నిన్ను నడిపించాలంటే 2 పనులు. ఒకటి, నువ్వు పూర్తిగా ఆయనకు లోబడాలి, లేక పూర్తిగా ఆయనకు అప్పగించుకో, లేక పూర్తిగా ఆయనకి సమర్పించుకోవాలి. రెండవది ఏంటంటే, సరిపెట్టుకునే జీవితం మాత్రం వద్దు. ఇచ్చాలయ్యా అనొద్దు. ప్రభు అనాలి చాలని. ఏమని? నా కృప నీకు చాలు. ప్రభు అనే మాట అది. అన్యజనుల ఇష్టము జరిగించడానికి గతించిన కాలం చాలు అని ప్రభు అనాలి. నువ్వు చాలయ్యా చాలయ్యా అంటే కుదరదండి. ప్రభు ఈ వ్యక్తి సరి కాబట్టి చేద్దాం. సరిపెట్టుకునే తత్వము నీలో నుంచి కోకటి వేళలోంచి పెకలించుకో ఆ విషయాన్ని. చాలామంది మరలా క్రైస్తవులారా ఇంత సేవ చేసాం చాలు అనుకుంటున్నారు దైవజనులు చాలామంది. ఏమంటే ఇంత మట్టుకు చాలని పాపం బాధాపరమైనటువంటి శోకతప్త హృదయముతో చాలు అని అనుకున్నటువంటి ఏలియన్ దేవుడు వదిలేశాడా? చాలులే చెప్ప లేదు భోజయ్, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పాడు కదండి. చాలులే అని దేవుని కొరకు రోషముతో నిలవబడిన దైవజనుడైన ఏలియాని ఇంకా బలంగా వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు బోనం పెట్టి. సోదరులారా, సరిపెట్టుకునే జీవితం ఎట్టి పరిస్థితుల్లో ఏ క్రైస్తవునికి అవుతుంది. ఈ 2 విషయాలు మీ మనసులో ఉంచుకోండి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రభు మీ జీవితాన్ని ఏమంటే పాదాల కొలత నుంచి మోకాళ్ళ లోతు నుంచి మొల నుంచి ఏమండి ఎదాల్సిన అనుభవంలోనికి నేను నడిపించు. అందుకని భక్తుడు చేస్తున్న ప్రార్థన, ప్రభువా నీవు నన్ను నడిపించవయ్యా, సమభూమి గల ప్రదేశమునకు నన్ను నడిపించు నాయనా అని ప్రార్థిస్తూ, ఆయనే నన్ను నడిపించును గాక అని ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రార్థన ఆయన చేతిలో పెట్టాడు. కాబట్టి నా ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైనటువంటి విశ్వాసు బృందమా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సోదరి సోదరులారా, మీ జీవితంలో, మీ బ్రతుకులో, మీ ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితంలో 2 విషయాలు మీ మనసులో ఉంచుకుంటే ప్రభు మిమ్మలను
నడిపించునుగాక. తలలో ఉంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుతారా? ఒక చిన్ని ప్రార్థన చేద్దాం. ఈ పూట దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థనను బట్టి అతడు అంటున్నటువంటి ప్రార్థన, ప్రభువా సమభూమి గల ప్రదేశమునకు నన్ను నడిపించునుగాక. హెస్కేల్ని నడిపిస్తున్నాడు. యోసేపును మందవలే నడిపించాడు, సురక్షితంగా నడిపించాడు. అంత మాత్రమే కాదు, హెస్కేల్ని పాదాల కొలత, అది కేవలం ప్రభువుపై నిలబడటం, అనగా లోకము నుంచి బయటకు వచ్చి క్రీస్తు అనే బండ మీద నిలబడటం, క్రీస్తు అనే బోధ దగ్గరికి రావడం, అపోస్తుల బోధలోనికి రావడం, మోకాళ్ళ ప్రార్థన. అక్కడి నుంచి అది సరిపోదు. అక్కడి నుంచి మొలలోతు దేవుని పరిశుద్ధాత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యపు బోధలో నమ్మకంగా ఉండడం, బలంగా ఉండడం, అంత సరిపోదు. మునిగి అనుభవం, అనగా పరిశుద్ధాత్మలో మునిగి ప్రభు రాకడ కొరకు జీవించడం. ఈ విషయాల్లో ఎక్కడనూ ఆగిపోదు. ఎక్కడ చాలు అనే మాట. హోరేబు పర్వతం దగ్గర నివసించిన కాలం చాలు అన్నాడు. ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం చాలు అన్నాడు ఆయన. ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు చేతికి అప్పగిద్దాం. మన చేతి తీసుకెళ్ళి ఆయనకి అప్పగిస్తాయి, నడిపించు ఆయనకి ఇద్దాం. ఎక్కడ కూడా చాలు అనే మాట అనుకుని ఆగిపోవద్దు. ప్రభు నడిపిస్తున్న ప్రతి చోటకి వెళదాం. ప్రభు మనందరినీ దేవుని వాక్యములో పరిపూర్ణంగా నడిపించునుగాక. నమ్మదగిన దేవ, ఉదయం మరొకసారి నీ మాటలు నేర్చుకున్న కొన్ని నిమిషాలు నీవిచ్చిన వాక్యం మా అందరిలో నెరవేరునుగాక. నీవే మమ్మల్ని నడిపిస్తావనే ఆశతో మా చేతులు నీకు అప్పగిస్తున్నా, నీ చేతుల్లో పెడతాను. మేమెక్కడా సరిపెట్టుకుని సరి చాలు అనుకుంటూ సరిపెట్టుకునే బ్రతుకు లేకుండా, ప్రభువా నీ కొరకుండా నాశపడతాను. మమ్మల్ని నడిపించి ఆశీర్వదించండి. ఈ వాక్యం ఉన్న ప్రతి వారి జీవితంలో వాక్యపు ప్రభావము అందరిపై కనబడునుగాక. కృపతోడు ఉంచమని, చిత్తమైతే మరొకసారిలా కలిసి ప్రార్థించే కృప అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప సదాకాలము మిమ్ములను నడిపించునుగాక. ప్రైజ్.